మిత్రులందరికీ నా నమస్కారం అండి. నా పేరు హస్మతున్. నేను ముక్తేశ్వరపురం గ్రామ సర్పంచ్ని. అలాగే ఈ మధ్య మొన్న 19వ తారీఖు గొడవ జరిగింది. బాంబులు తీసుకొచ్చి కాల్చారు. బాంబులు ఎక్కడ కాల్చాలి? టీడీపీ వాళ్ళు ఎవరెవరు ఉంటారో వాళ్ళ ఇళ్ళ మీద వేస్తారా మీరు? ఒక హార్ట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఉన్నారు. ఒక ఆపరేషన్ వీళ్ళ మదర్కి మొన్న ఆపరేషన్ చేయించారు. ఆపరేషన్ జరిగిన తెల్లారే మీరు అట్లా డీజెల్ అవన్నీ పెట్టేసి బాంబులు పెట్టేసి మీరు అట్లా చేస్తారా? అది ఎందుకు చేశారని మా వాళ్ళందరూ వచ్చి, టీడీపీ వాళ్ళందరూ వచ్చి, మీరు ఇట్లా చేస్తున్నారు, వాళ్ళందరూ మీరు ఎందుకు మౌనంగా ఉంటున్నారు, అంత మంచితనం అతి మంచితనం పనికి రాదు, వెళ్దాం పదండి, వెళ్ళి అడుగుదాం పదండి అని అంటే సరేనని నా భర్తను తీసుకొని మేము అడగడానికనే వెళ్ళామండి. మేము అడగడానికి వెళ్ళినందుకు వాళ్ళు ప్రీ ప్లాన్ పెట్టుకొని వాళ్ళ దగ్గర మారణాయుధాలు, కత్తులు, గొడ్డళ్ళు, కర్రలు ఎన్ని తీసుకొచ్చారో తెలుసా? అవన్నీ ప్రతి ఒక్కటి సీసీ కెమెరా రికార్డ్ అయ్యి ఉంది. అవన్నీ వీడియోస్ ఉన్నాయి. పోలీసులు సరే ఇదంతా గొడవ జరుగుతుంది, పోలీసులకు ఫోన్ చేస్తే వాళ్ళు వస్తే పోలీసులు ఉన్నారని కూడా చూడకుండా నా భర్త మీదకి అది చేశారు. ఈ గాయం పాత గాయమా? ఈ గాయం ఎప్పుడు ఉందో చూపియండి. ఈ గాయం ఎప్పుడు జరిగింది? ఆ రోజు గవర్నమెంట్ హాస్పిటల్లో ఎక్స్రేస్ ఉన్నాయిగా, ఆ రోజు అవి స్లిప్పులన్నీ ఉన్నాయిగా, కంప్లైంట్స్ అవన్నీ చూడండి. ఇదంతా ఇది పాత గాయం అది ఇదని వైసీపీ వాళ్ళు అంటున్నారంట. పాత గాయం అని దాన్ని ప్రూవ్ చేయండి. అలాగే అక్బర్ అనే ఆ వ్యక్తి వచ్చి మా ఆయన్ని ఇట్లా గొంతు ఇట్లా పట్టుకొని కింద పడేశారు. అది సీసీ కెమెరా రికార్డ్ అయింది. అందరి ఫోన్స్ లో అది ఉంది. అదే మీకు ఆధారంగా చూపిస్తాను. నా భర్తకి ప్రాణహాని ఉంది. అది ఎవరు పట్టించుకోరా? అది అడిగితే అటెంప్ట్ మర్డర్ కేసు పెడుతున్నారుగా, అది ఇదని. ఇప్పుడు మీరు వైసీపీ వాళ్ళు నాయకులు ఇదంతా అడుగుతున్నారు. ముందు నుంచి ఇదంతా అవుతున్నప్పుడు మీరు నిద్రపోయారా? మీరు అప్పుడు ఏం చేశారు? నా భర్త మీదకి వచ్చిందని మేము వస్తే హస్మతున్ గారు ఇట్లా చేశారు, ఉమ్మర్ గారు ఇట్లా చేశారు. ఫస్ట్ నుంచి మీరు చూసుకునే అసలు మంచికి, న్యాయానికి, ధర్మానికి రోజులు లేవా? మా ప్రభుత్వం ఫస్ట్ దీంట్లో మళ్ళీ ఒక ట్విస్ట్ ఏంటంటే, ఫస్ట్ ఈనాడులో ఏమని వచ్చింది? వైసీపీ పాలనలో అక్రమాలు, దుర్వినియోగం అన్నారు. ఇప్పుడు ఉదయం ఏం చెప్తున్నారు తన్నీర్ నాగేశ్వరరావు గారు? 20 నెలల నుంచి, కూటమి ప్రభుత్వం వచ్చిన 20 నెలల నుంచి అంట. అన్ని స్క్రీన్ షాట్స్ ఉన్నాయి, అన్ని పేపర్స్ ఉన్నాయి, అన్ని మీకు ఇస్తాను, మీరు అన్ని పబ్లిష్ చేయండి. నా భర్తని నాకు ప్రాణహాని ఉంది, అదేది లేకుండా మీరు చేయండి అని నేను మీకు ప్రజాముఖంగా కోరుకుంటున్నాను. ముందుగా ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులకి నా హృదయపూర్వక నమస్కారాలండి. నా పేరు షేక్ ఉమర్, సర్పంచ్ భర్తని. మొన్న 18వ తారీఖు జరిగిన గొడవ గురించి ఇవాళ తన్నీర్ నాగేశ్వరరావు గారు వాళ్ళ అనుచరులు వీళ్ళు ప్రెస్ మీట్ పెట్టి ముత్యాల్లో ఏదో అవినీతి జరిగింది అనే విధంగా మాట్లాడుతున్నారు. ముత్యాల్లో అవినీతి జరిగింది అని ఏ అధికారి అయినా ఇంత అవినీతి జరిగింది, సస్పెండ్ చేస్తున్నాము, చెక్కు రద్దు చేశాము అని చెప్పేసి ఏ అధికారి అయినా నోటీస్ ఇచ్చారా? ఏ అధికారి అయినా మీడియా ముందుకు వచ్చి చెప్పారా? మాకు 2,90,00,000 అవినీతి జరిగింది అని కాదు, మాకు వచ్చిన అమౌంట్ మొత్తం మీద, పంచాయతీకి వచ్చిన అమౌంట్ మొత్తానికి మీరు దీనికి సమాధానం ఇవ్వండి. ఏమేమి వర్కులు చేశారు, ఏ రకంగా ఖర్చు పెట్టారు అని దానికి సమాధానం ఇవ్వండి అని చెప్పేసి నోటీస్ ఇచ్చాలే కానీ చెక్కు రద్దయిందని చెప్పేసి, లేదంటే నిధులు దుర్యోగం అయినాయి అని చెప్పేసి ఏ అధికారి మాకు చెప్పలేదు. మాకు అలాగ నోటీస్ ఏది ఇవ్వలేదండి. మేము ఇదే రకంగా నిధులు దుర్యోగం చేస్తే ప్రతి ఒక్క ఇంటికి మంచినీటి సరఫరా ఎలాగెళ్తుంది? ప్రతి ఒక్క ఈరోజు మట్టి రోడ్డు లేని ఊరు ఏదైనా ఉంది అంటే అది ముత్యాల గ్రామం. ప్రతి ఒక్క దగ్గర సీసీ రోడ్లు ఎక్కడి నుంచి వచ్చినాయి? తిరణాలకి ఏ రకంగా మేము వచ్చిన జలాలని భక్తులకి శానిటైజర్ కానీ ఇవన్నీ కూడా ఎలా చేస్తున్నాము? డ్రైన్లు ఏ విధంగా వేసాము? వీధి దీపాలు ఏ రకంగా ఉన్నవి? ఇవన్నీ కూడా దుర్వినియోగం చేస్తే గ్రామంలో ఇంత డెవలప్మెంట్ ఎక్కడి నుంచి వస్తుంది? నోటి మాటగా వైసీపీ వాళ్ళు బురద చల్లటం కోసం ఈ రకంగా మా మీద, మా నాయకుల మీద, మా మీద ఈ రకంగా బురద చల్లాలన్న ఉద్దేశంతో చేస్తున్నారు. కేడీసీసీ బ్యాంకు చైర్మన్గా చేసినప్పుడు తన్నీర్ నాగేశ్వరరావు గారు ఉన్న బిల్డింగ్ని కూల్చేసి కొత్త బిల్డింగులు కట్టుదామని ఎన్ని కోట్లు మెక్కేశారు? ఎక్కడెక్కడ గవర్నమెంట్ స్థలాలని వాళ్ళ ప్రభుత్వంలో మింగేశారు. మీరు చైర్మన్గా ఉన్నప్పుడు ఎన్ని డబ్బులు, ప్రజల డబ్బులు ఎన్ని దోచుకున్నారు? దానికి అన్ని ఆధారాలు మా దగ్గర ఉన్నాయి.
మీరు ఈరోజు వచ్చేసి ముత్యాల్లో అవినీతి జరిగింది, ముత్యాల్లో ఇన్ని కోట్లు దుర్వినియోగమైనవి, ఏ అధికారి ఇచ్చారండి మీకు? ముత్యాల్లో అవినీతి జరిగిందని చెప్పేసి మీకు ఏదైనా అధికారి ఏదైనా మీకు సర్టిఫికేట్ చేసి ఇచ్చారా? ఏ అధికారి లేకుండా మాపై పలానా షేక్ నాగుల్ మీరా అనే వ్యక్తి అతను డబ్బులు ఆశించాడు మా దగ్గర నుంచి. మేము మాకు అన్నీ బాగానే ఉన్నాయి, ఏ విధంగా ఇది కూడా ఫ్రాడ్ జరగలేదు అని చెప్పి మీడియా మధ్య వ్యక్తుల ద్వారా అతను కబురు పంపించి మా మీద నానా రకాలుగా ఇబ్బంది. అదే ఇది చేసుకుంటా మేము మొన్న ఎవరికో పుట్టినరోజు జరిగితే వాళ్ళ ఇంటి ముందు కాల్చుకోవాలి బాంబులు, వాళ్ళ ఇంటి ముందు ఇది చేసుకోవాలి. మా ఇళ్ళ దగ్గరకు వచ్చి మా ఇంట్లో బాంబులు చేయటం ఏంటి? నాకు సంబంధించిన వాళ్ళ టీడీపీ నాయకులు అనే వాళ్ళ ఇళ్లలోకి బాంబులు వేయటం ఏంటి అంటే నన్ను ఈ కక్ష సాధించి నన్ను చంపుదామనేగా. ఈరోజు తన్నీరు నాగేశ్వరరావు గారు పాత దెబ్బ అని అంటున్నారు. ఈ పాత దెబ్బ అయిందో కాదో ఒకసారి, ఇది పాత దెబ్బ లేకపోతే వాళ్ళు కత్తులతో కర్రలతో కొట్టారా లేదా అనేది, కత్తిని కూడా పోలీసు వారు సీజ్ చేశారు. అంటే ఆ పోలీసు వాళ్ళు సీజ్ చేసింది కూడా వాళ్ళకి తెలియదా? వీళ్ళు కళ్ళు పోయినాయా? మా నాయకులు వచ్చిన తర్వాత, మా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మా ఊరు చాలా డెవలప్ అయింది. మా మీద మా నాయకుల మీద బురద జల్లే ప్రయత్నాలను మానుకోవాలని చెప్పేసి చెప్తున్నాను. ఎందుకంటే మీరు చేసిన అవినీతి వేరే వాళ్ళకి పుయ్యాలని చెప్పేసి చూడొద్దు. మేము మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, మా ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య గారు కానివ్వండి, ఏదైనా మంచి మార్గంలో నడవండి, ఊర్లని డెవలప్ చేయండి అని చెప్పి చెబుతున్నారు. అదే బాటలో మేము ఊర్లని డెవలప్ చేసుకుంటా మా గ్రామాన్ని అభివృద్ధి చేసుకుంటూ మేము ముందుకు సాగుతున్నాము. అది నచ్చక కొంతమంది వైసీపీ నాయకులు ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి ఏదో ఊగిపోయి ఉన్నాయి లేని మొత్తం కూడా చెప్పడం జరుగుతుంది. ఏదైనా ఉంటే మేము గవర్నమెంట్కి అధికారులకి మేము చూపించుకుంటాం. మేము చేసిన వర్క్ డెవలప్మెంట్ అవన్నీ కూడా అధికారులకు మేము ఇస్తాం. అది షోకాట్ నోటీసు. మీరు దేనికి ఈ డబ్బులు వచ్చిన దాన్ని దీన్ని ఏ రకంగా ఖర్చు పెట్టారో మీరు చూపించండి అని మాకు ఇచ్చారు. అదేవిధంగా ఈ 2-3 రోజులు మేము వారికి ఇచ్చేస్తున్నాం. దానికి సమాధానం మేము ఇస్తున్నాం. దుర్వినియోగం చేశారంటే నాకు వచ్చిన ఈ పంచాయతీకి వచ్చిన మా మిస్సెస్ పంచాయతీకి వచ్చిన అమౌంట్ని ఈ రకంగా డెవలప్మెంట్ చేసిన వర్కులు కానీ ఇవన్నీ చేస్తే మేము ఇంకా డబ్బులు దుర్వినియోగం చేయటం అనేది ఎక్కడ? అంటే మా మంచి పాలన, మా మంచి భవిష్యత్తు చూసి ఓర్వలేక నా మీద ఇలా చేస్తున్నారు. నాకు ఈ నాగుల మీద అతని అనుచరుల ద్వారా ఈరోజు అధికారం లేకపోతేనే నా మీద దాడి చేశారు. నేను ఒక్కడనే వెళ్తాను, ఏదో పని మీద పంచాయతీలకు వెళ్తుంటాను. అది ఆసరాగా చూసుకొని నా మీద దాడి చేస్తారేమో, ఏది ఈ వైసీపీ నాయకులు అండ ఉండారని, ఇలాంటి వాళ్ళు అండ ఉండి చూసుకొని నా మీద ఇదే జరిగింది రేపు మర్డర్ చేస్తారేమోనని నాకు భయంగా ఉంది. JTV, Voice of Jagyapet.